ఆ టిట్కో ఇళ్ళకి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేశారు, అంటే లోన్స్ ఇప్పించారు, ప్లస్ వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టేటట్టు చేశారు, ప్లస్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు దాంట్లో యాడ్ చేశారు. అంతా చేసి పూర్తి చేశారా? 5 ఏళ్లలో పూర్తి కాల. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల. ఒక్కటంటే ఒక్కటి కూడా. కానీ 20 లక్షల ఇల్లు ఇచ్చేసామని ప్రజలకు చెప్పారు, అది నమ్మించారు, ప్లస్ గృహప్రవేశాలు చేయించారు ఎలక్షన్కి ముందు. టిడ్కో ఇళ్లలో చాలా మంది దగ్గర సార్ డబ్బులు కట్టించుకొని కనీసం వాళ్ళకి ప్లేస్ అదే చెప్పేది, కనీసం వాళ్ళకి ఇల్లు ఉందో అది లేదు. కట్టిన చోటేమో కట్టడం బిగిన్ చేసిన చోట 20%, 30% అట్లాగే ఉన్నాయి. అవి జగన్మోహన్ రెడ్డి వచ్చాక లెక్క చూస్తే ఈ డబ్బులన్నీ పసుపు కుంకుమ కిందకి వెళ్ళిపోయినాయి. ఇంకా అవి కట్టాలంటే నా వల్ల ఏమవుతుందని 20% లోపైన వాటినేమో శాంతం క్యాన్సిల్ చేశాడు. ఆ డబ్బులు రెట్టిప్పిస్తానన్నాడు, ఇవ్వలేదు. అదే సందర్భంలో మిగతా వాటిదేమో ₹1 ఇస్తానన్నాడు, అవి కొన్ని ఇచ్చాడు, అది చివరిలో ఇచ్చాడు. మిగతా వాటిది వచ్చేటప్పటికి ఏదో 50,000 ఎంతో కట్టాలన్నాడు, అవి అటు ఇటు కాకుండా ఆగిపోయినాయి. మొత్తం మీద కలిపి వీళ్ళు 8 లక్షలు కడతానన్నోళ్ళు చివరికి 3 లక్షలని, ఫైనల్గా 50,000, 80,000 జగన్ ఉన్న టైంలో ఇచ్చారు చేతికి, కన్స్ట్రక్షన్ పూర్తి చేసి. టిడ్కో ఇళ్ళు 80% పూర్తయిన వాటిని, అంటే అంతకుముందు 70-80% పూర్తయిన వాటిని ఇంకో 20% పూర్తి చేసి జగన్ ఇచ్చాడు. ఒక 70-80